శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, రతిఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. నమస్తే అండి. నమస్తే. మనం చాలా నేరాలు ఘోరాల గురించి మాట్లాడుతున్నాం. చాలా సందర్భాల్లో అసలు వీటి గురించి కాకుండా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి వీటి కోసం మాట్లాడుకోవాలి. అంటే కంపేర్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ముఖ్యంగా తెలుగునాట మహిళలు కాస్త సెన్సిటివ్గా ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. కంపేర్ చేసుకున్నప్పుడు, మనలో మనం చేసుకున్నప్పుడు మన ఇంటి దగ్గర వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన జిల్లాల్లో మహిళలు కాస్త సెన్సిటివ్గా మృదువుగా ఉంటారేమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు చూస్తుంటుంటే మాత్రం అదొక అపోహ ఏమో అనిపిస్తోంది. ప్రొద్దుటూరులో హస్బెండ్ని చంపడానికి 10 లక్షల సుపారీ ఇచ్చిందంట ఆవిడ. మళ్ళీ ఎప్పటిలోగా చంపేయాలి, ఆ రాత్రికి లేపియాలి. ఎలాగో తప్పించుకున్నాడు పాపం అమాయకి జీవి. కంప్లైంట్ ఇచ్చుకుంటే అసలు ఏం జరిగిందని తేల్చితే పోలీసులు ఈవిడ గారు బయటకు వచ్చారు. ఈ మధ్యకాలంలో ఇది ఒక వరవడి అయిపోయింది. ఇప్పుడు వివాహేతర సంబంధాలు ఏదో ఇప్పుడే వచ్చినాయి అని అనడానికి లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు పెళ్ళి వచ్చిన తర్వాతనే ఈ వివాహేతర సంబంధాలు వచ్చాయి, అలాగే విడాకులు వచ్చాయి. అంటే ఈ మూడు వరుస క్రమంలో ఉంటాయి అన్నమాట. అయితే ఈ వివాహేతర సంబంధాలు ఒక రకంగా ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిగత గౌరవం కానీ, మనశ్శాంతి కానీ, అలాగే ఒక రక్షణ కానీ లేకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు ఈ వివాహేతర సంబంధాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఉండేది కాదు. ఇప్పుడేమవుతుందంటే వాళ్ళ జీవిత భాగస్వాముల ప్రాణాలకి రక్షణ లేకుండా అయిపోతుంది. అంటే అది తప్పనే అని అందాం. ఖచ్చితంగా చేసిన తప్పు ఆమె శిక్ష భర్తకి, ఆ శిక్షను భర్తకి విధించాలనుకోవడం ఏంటి? ఇప్పుడు ఒకటే, ఇక్కడ ఏమాత్రం అవగాహన ఉన్నా, ఏమాత్రం అసలు నేను ఇది చెయ్యొచ్చా చేయకూడదా, నేను చేసేది కరెక్టా కాదా అనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళరు. అథవా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఇలా ఈ విధంగా దీన్ని కొనసాగించటం కోసం, ఈ అపరిమితమైన ఆనందాన్ని పొందటం కోసం జీవిత భాగస్వామి అడ్డుగా ఉన్నా, ఒక్కొక్కసారి పిల్లలు అడ్డుగా ఉన్నా వాళ్ళని తొలగించుకునే కార్యక్రమం వీళ్ళు ఆ కార్యక్రమం తీసుకోవటానికి వెనకంచి వెయ్యట్లా. ఒక్కొక్క సందర్భాల్లో పురుషులు చేసినా, కొన్ని సందర్భాల్లో స్త్రీలు చేసినా, ఎవరు చేసినా ఇది నేరమే. కాకపోతే మన సమాజంలో ఏకకాలంలో భర్త ఒక 2-3 సంబంధాలని కొనసాగించగలిగిన పరిస్థితులు మన సమాజంలో ఉంటాయి. పోనీ 2-3 కాకపోయినా భార్య కాకుండా ఇంకొక మహిళతో సంబంధం కొనసాగించే అవకాశము, వెసులుబాటు మన సమాజంలో ఉంది. కానీ ఇది తెలిసినప్పటికీ కూడా భార్య ఎంతో కొంత ఓర్పు సహనంతోటో, ఒక్కొక్కసారి గయ్యాళితనంతోనో, ఒక్కొక్కసారి ఇంకోటో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసో ఆ సంబంధాన్ని అడ్డుకోవాలని చూస్తుంది. ఒక పరిస్థితి వస్తే అడ్డుకోలేను అనుకున్నప్పుడు వదిలేసి ఊరుకుంటుంది. కానీ ఒక స్త్రీ ఒక వివాహేతర సంబంధాన్ని సంవత్సరాల తరబడి కొనసాగించాలి అన్నా, భర్తకు తెలియకుండా గుట్టుగా ఉంచాలి అన్నా అయ్యే పని కాదు. ఒకవేళ గుట్టుగా ఉంచితే కూడా ఆమెకి సమాజంలో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్న పురుషుడికి ఉన్నంత గౌరవం కానీ, యాక్సెప్టెన్స్
మహిళ పట్ల ఉండదు. ఉండాలి అని కూడా నేను అనుకోవట్లేదు, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పుడు మరి పురుషుడు వివాహేతర సంబంధాలు అసలు ఒక ఇల్లు, రెండో ఇల్లును కూడా పర్మనెంట్గా మెయింటైన్ చేయగలిగినంత సామర్థ్యం, అంటే వాళ్ళకి టైమింగ్స్ ఇస్తాడనమాట. పగల ఒకళ్ళతోటి, సాయంత్రం ఒకళ్ళతోటి, మళ్ళీ రాత్రి అసలు భార్య. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఎక్కడ తిరిగి వస్తే ఏమి, రాత్రి అయ్యేసరికి ఇంటికి వస్తున్నాడా లేదా? ఎంత యాక్సెప్టెన్సో చూడండి. ఇదే మాట భార్య గురించి అనగలుగుతారా? అనాలని కాదు సుమా, అసలు చెప్తున్నా. పరిస్థితి, సమాజంలో ఉన్న పరిస్థితులను నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక భార్య పగలు ఒక ఇంట్లో, సాయంత్రం ఇంకొక ఇంట్లో, 2 ఇళ్ళు మెయింటైన్ చేయగలరా ఈ సమాజంలో? అందుకోసం ఏం జరుగుతుందంటే, కొంతమంది మహిళలు ఇప్పుడు నేను ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నానో ఈ వివాహేతర సంబంధం ద్వారా, నేను ఈ 2 ఏకకాలంలో నేను నడపలేను కాబట్టి ఈ భర్తని ఏమైనా సరే చంపేయాలి. లేదు అనుకుంటే ఇక్కడ కొన్ని ఆర్థిక వ్యవహారాలు కూడా ముడిపడి ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు భర్తను చంపటం, విడాకులు ఇచ్చేయచ్చు కదా అని చెప్తారు చాలా సింపుల్గా. నేనేమంటా అంటే, మరి పురుషులు కూడా ఎందుకండి రెండో వ్యక్తితో ఇంకొక వ్యక్తితో రిలేషన్ కావాలనుకున్నప్పుడు మొదటి భార్యకి విడాకులు ఇచ్చేయచ్చు కదా, ఎందుకు మొదటి భార్యని అలాగే ఉంచుకుంటారు, మళ్ళీ ఇంకొక ఇంటిని పెట్టుకుంటారు? నేను వాదన కోసం వాదన చేయట్లా, పరిస్థితుల్ని బేరీజు వేస్తున్నా. ఈ పరిస్థితుల్లో మహిళలకి ఇలాంటి అవకాశాలు ఉండవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీడు చచ్చిపోతే ఈ ఆస్తి నాకుంటుంది, ఈ కొత్త మనిషి ఉంటాడు నాకు అని. దురదృష్టవశాత్తు అతను చచ్చిపోతే అవన్నీ అయితే ఏమో, చంపేస్తే కాదు కదా, దాన్ని కదా మర్చిపోతున్నారు. ఇదే కదా లాజిక్. ఇప్పుడు మనం ఇందాక కూడా ఏదో విషయం మాట్లాడుకునేటప్పుడు నీ ఇంట్రెస్టే నిన్ను నడిపిస్తుంది కానీ నిన్ను లాజిక్ నడిపించట్లా. లాజిక్ ఏంటి ఇక్కడ? దొరకమనుకుంటారు. అతడు సినిమాలో లాగా శివారెడ్డి చచ్చిపోతే సీఎం అవుతావు కానీ చంపితే ఎలా సీఎం అవుతావు, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారండి, ఎలా మిస్ అయ్యారండి అని అడుగుతారే. అట్లా నాకు ఈ మహిళలను చూస్తే ఇంత బాధలో కూడా నాకు నవ్వు వస్తుంది. అసలు అంత ఈజీ కాదు హత్యలు చేసి తప్పించుకోవడం అనేది. ముందైతే ఇప్పుడు మీరు జైలుకి వెళ్తారు, జైలు నుంచి వస్తారు, ఎప్పటికో శిక్షలు పడతాయి, అది వేరు విషయం. ముందైతే చట్టానికి దొరుకుతారు. ఈ పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో భర్తల్ని చంపించే విషయంలో ఈ భార్యలు తీసుకున్న అడుగు ఏదైతే ఉందో చట్టపరంగా తప్పే, అందులో రెండో మాట లేదు. కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఈ సదరు భర్తలు తాగి ఇష్టారీతను హింసించి అసలు ఈ మొగుడెందుకు, అసలు ఎముడే నా మొగుడు అనుకునే పరిస్థితుల్లో ఉండే భర్తలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా చంపాలి అని భార్యలు అనుకుని విఫల ప్రయోగాలు చేసి చట్టానికి చిక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోవకే వస్తుంది ఈ ప్రొద్దుటూరు సంఘటన కూడా. ఇప్పుడు ఇతను వ్యవసాయం చేస్తాడు, ఎందుకో వీళ్ళిద్దరికీ మొదటి నుంచి పొసగలేదు. సరే, ఈమె వైద్యం పేరుతోటి, అనారోగ్యం పేరుతోటి ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఆ హాస్పిటల్లో ఒక అతను పరిచయం అయ్యాడు, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ పరిచయం అయ్యాడు. మన ఇద్దరమే కలిసి బతకాలి, వీళ్ళకి పైగా 3 పిల్లలు కూడా ఉన్నారు, కలిసి బతకాలి అని అనుకున్నారు. కలిసి బతకాలనుకున్నప్పుడు అసలు అతను లేకుండా ఉంటే మనకు అసలు ఏ అడ్డు ఉండదు కదా అనే ఒక ఆలోచన వచ్చింది, ఒక వెర్రి పిచ్చి ఆలోచన వచ్చింది. అందుకని ఇతను అప్పుడు చెప్పేశాడు, ఏదైనా మనకి రిలేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా మగవాళ్ళకి, ఎంతైనా నాకు ఒక హంతక ముఠా తెలుసు, వాళ్ళకి డబ్బులు ఇస్తే
10 లక్షలు ఇచ్చారు అని అంటే కాస్త డబ్బులున్న వాళ్ళే. ఆ, డబ్బు నగలు తీసుకొచ్చి ఇచ్చింది, డబ్బులు ఇచ్చారు. ఈ అమలు అయ్యేది పథకం. కాకపోతే దేవుడు దయతలిచి దేవుడు దయదలిచి కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు నోటోరియస్ క్రిమినల్స్, అంటే బాగా ప్రఖ్యాతి చెందిన పేరు మోసిన నేరస్తులు వాళ్ళు. ఎవరు ఈ హత్య చేయడానికి వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కళ్ళల్లో పడ్డారనుకోండి, అసలు వీడు ఫలానా వాడు కదా, ఈ నేరస్తుడికి ఇక్కడ ఏం పని అని వాళ్ళని మనకు తెలియదు. కానీ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంటు డ్రెస్ వేసుకున్న వాళ్ళే పోలీసులు కాదు. మఫ్టీలో కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఐడి పార్టీ వాళ్ళు అంటారు. వాళ్ళు ఎక్కడైనా మీటింగులు జరిగితే వెళ్ళటము, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను కదలికలను గమనించటము, వీళ్ళు గమనించి పోలీసులకైనా చెప్తారు. పోలీసులైనా సరే పలానా ప్రాంతంలో పలానా ఉన్నారు, కొంచెం చూసుకోండి, గమనించి మాకు వివరాలు ఇవ్వండి అని అడుగుతారు. అలా దొరికిపోయారనమాట ఈ మహానుభావులు. అదృష్టవంతుడు పాపం. పైగా వీళ్ళు ఏమనుకున్నారంటే, వాడు సూర్యోదయం చూడకూడదని వీళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళే పాపం జైలు ఓచలు లెక్క పెట్టే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా అతనికి ఏమీ అపాయం జరగకపోయినా కానీ వీళ్ళైతే పట్టుబడ్డారు. అంటే వీళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నందుకైనా సరే వీళ్ళకి ఎంతో కొంత శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ. పడాలి కూడా. థ్యాంక్ యూ.